ప్రాచీన భారతదేశంలో భక్తి, బలం, ధైర్యానికి ప్రతీకగా పేరుగాంచిన దైవం శ్రీ ఆంజనేయ స్వామి లేదా హనుమంతుడు. ఆయన జీవిత కథలో ప్రతి ఘట్టం మనకు భక్తి, వినయం, సేవా స్ఫూర్తి ఎలా ఉండాలో నేర్పుతుంది. ఒకప్పుడు అంజన అనే అప్సరస తపస్సు చేస్తూ భూమిపై జీవిస్తోంది. ఆమె భర్త పేరు కేసరి, వానరరాజు. అంజన దంపతులు ఒక భక్తితో దేవతలను ప్రార్థిస్తూ, మాకు శక్తివంతుడైన, ధర్మనిష్ఠుడైన కుమారుడు కలగాలి అని కోరిక పెట్టారు. అదే సమయంలో దశరథ మహారాజు కూడా పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం నుండి వచ్చిన దివ్య పాయసంలోని భాగం వాయుదేవుడు తీసుకుని అంజనకు అందించాడు. ఆ దివ్య ప్రసాదం వల్లే హనుమంతుడు జన్మించాడు. అందుకే ఆయన్ను వాయుపుత్రుడు, ఆంజనేయుడు అని పిలుస్తారు. చిన్న హనుమంతుడు చలాకీగా, తపనగా ఉండేవాడు. ఒకరోజు ఉదయాన్నే ఎరుపు రంగులో మెరిసిన సూర్యుణ్ణి పండు అనుకుని ఆకాశంలోకి పరిగెత్తాడు. సూర్యుడి దగ్గరకు చేరబోతుండగా ఇంద్రుడు భయపడి తన వజ్రాయుధంతో అతనిపై విసిరాడు. ఆ వజ్రం హనుమంతుడి దవడను గాయపరిచింది. వాయుదేవుడు తన కుమారుడు గాయపడ్డాడని కోపంతో గాలిని ఆపివేశాడు. ప్రపంచం ఊపిరి ఆడక కష్టాల్లో పడింది. అప్పుడే దేవతలందరూ వచ్చి హనుమంతుడికి అపార బలం, వేగం, ఆయురారోగ్యం, జ్ఞానం, విజయం వంటి అనేక వరాలు ఇచ్చారు. కానీ ఒక సమస్య. చిన్న వయసులో చాలా అల్లరి చేయకుండా ఉండేందుకు ఋషులు ఒక శాపమిచ్చారు. తన బలం తానే గుర్తుపెట్టుకోలేడు, ఎవరో గుర్తు చేస్తేనే గుర్తుకు వస్తుంది. రామునితో మొదటి కలయిక కాలం గడిచింది. ఒకరోజు హనుమంతుడు వానరరాజు సుగ్రీవునికి మంత్రి, దూతగా సేవ చేస్తున్నాడు. అప్పుడు అడవిలో రాముడు, లక్ష్మణుడు సీతమ్మను వెతుకుతూ తిరుగుతున్నారు. హనుమంతుడు బ్రాహ్మణ వేషం వేసుకుని వారి దగ్గరకు వెళ్లి మాట్లాడుతాడు. మాటల్లోనే రాముని మహిమాన్వితత్వం, ధర్మస్వరూపతను గుర్తించి తన గుండెతోనే ఇవే నా ప్రభువులు అని అనుకుంటాడు. అక్కడినుంచే హనుమంతుడి నిజ జీవితం మొదలవుతుంది. రామచంద్రుడికి పరిపూర్ణ సేవకుడిగా, భక్తుడిగా తనను అర్పించుకుంటాడు. సముద్ర లంఘనం, సీత శోధన. సీతమ్మ లంకలో ఉందని తెలిసిన తర్వాత సముద్రం దాటాల్సిన బాధ్యత హనుమంతుడిపై పడుతుంది. ముందు కొంత స్తబ్దత, సందేహం, నాకిదంత శక్తి ఉందా అని. అప్పుడు జాంబవంతుడు అతనికి తన బలం, గత జన్మలు, దేవతల వరాలు గుర్తు చేస్తాడు. శాపం వల్ల మర్చిపోయిన శక్తి ఒక్కసారిగా మేల్కుంటుంది. హనుమంతుడు ఒక పర్వతంపై నిలబడి రాముని పేరు జపిస్తూ మహాకాయకునిగా మారి